హై రైజ్ బిల్డింగ్స్, హై లెవెల్ ప్రాబ్లమ్స్. నిజంగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ముగ్గురు చేస్తున్నటువంటి ఈ హై రైజ్ బిల్డింగ్లో వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారో వీళ్ళ యొక్క లోపాలు ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 40 నుంచి 50 ఫ్లోర్లు సంబంధించినటువంటి ఒక హై రైజ్ బిల్డింగ్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కోసం అప్లై చేశారు. సో ఇప్పుడు 40 నుంచి 50 ఫ్లోర్లు అంటే మీరు ఒక్కసారి గమనించండి, కొన్ని వేల ఫ్లాట్స్ ఇక్కడ ఉంటాయి. వేల ఫ్లాట్స్ ఉన్నాయంటే ఇది ఒక చిన్న మండలం కిందకే మనం అనుకోవాలి. ఇప్పుడు అది ఎంత, ఒక మండలం అంటే ఎంత, కొన్ని వందల వేల ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఓకే, వందల వేల ఎకరాల్లో ఒక మండలం విస్తరించి ఉంటుంది. సో అక్కడ జనాలందరూ కూడా వేలాది కుటుంబాలు ఉంటాయి అనుకుందాం. సో అక్కడ రోడ్లకు ప్రాబ్లం ఉండదు, నీళ్లకు ప్రాబ్లం ఉండదు, డ్రైనేజ్కి ప్రాబ్లం ఉండదు, ఈ అన్ని రకాల సౌలతులు అక్కడ మండలంలో ఉంటాయి. సో ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్లో కనుక మీరు వేల ఫ్లాట్స్ గురించి ఒక 40 ఫ్లోర్ల దానికి పర్మిషన్ ఇస్తే ఏం చేయాలి ముందుగా? సో ఇక్కడ రోడ్స్ ఉన్నాయా, డ్రైనేజ్ ఉందా, అదేవిధంగా ట్రాఫిక్ ఏ విధంగా ఉంది, వాటర్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది, ఇవన్నీ చూడాలి కదా, ఇవన్నీ చూడాలి. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఒక 10 ఎకరాలో 15 ఎకరాలో భూమి ఉందనుకోండి, ల్యాండ్ పైన వీళ్ళు హై రైజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేస్తారు. ఎంత, ఇక చాలా దారుణంగా ఉంటుంది. ఎట్లా అంటే ఎస్ఎఫ్టీ లెక్క అన్నట్టు. ఇప్పుడు ఏది పైరవీలు ఎట్లా ఉంటాయంటే ఎస్ఎఫ్టీ లెక్క. ఎస్ఎఫ్టీకి 100 రూపాయల, 200 రూపాయల, 300 రూపాయల, 400 రూపాయల ఇట్లా ఒక దాంతో పైరవీలు చేసేసి పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం ఇప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చేంత హెచ్ఎండి ఏం చేయాలి? హెచ్ఎండి ఎవరి చేతులు ఉంది? రేవంత్ రెడ్డి చేతులు ఉంది. ఇప్పుడు హెచ్ఎండి ఏం చేయాలి? ఈ 10 ఎకరాల భూమికి హై రైజ్ బిల్డింగ్ కడుతున్నారు కదా, వీటికి అక్కడ ఏ విధంగా చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులు ఏంది, అక్కడ రోడ్లు, ట్రాఫిక్, వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా ఉందా లేదా, లేకపోతే ఆపాలి, లేకపోతే లేదు మేము వేస్తాము, ఫస్ట్ ఈ రోడ్లు వేయాలి, డ్రైనేజ్ వ్యవస్థ చేయాలి, వాటర్ ఫెసిలిటీ ఉందో లేదు చెక్ చేయాలి, ఇవన్నీ చేయాలి. చేసిన తర్వాత పర్మిషన్ ఇస్తామని చెప్పాలి. ఇది ఎట్లా పర్మిషన్? నెక్స్ట్ 30 ఇయర్స్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీటికి పర్మిషన్ ఇవ్వాలి, ఇవన్నీ ఫెసిలిటీస్ కల్పించాలి. కానీ అట్లా చేయరు. రోడ్లు ఉన్నా, రోడ్లు లేకున్నా, డ్రైనేజ్లు ఉన్నా, డ్రైనేజ్ లేకున్నా, వాటర్ ఫెసిలిటీ ఉన్నా, వాటర్ ఫెసిలిటీ లేకున్నా, ట్రాఫిక్ జామ్ అవుతున్నా, ట్రాఫిక్ జామ్ కాకున్నా పర్మిషన్లు ఇచ్చేస్తారు. ఎలా అంటే అవి లేకుండా. ఎందుకు అంటే డబ్బులు తీసుకొని ఇచ్చేస్తారు. ఈ డబ్బులు తీసుకొని ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ ఫస్ట్ మంచిగానే ఉంటుంది. హై రైజ్ బిల్డింగ్ అని పెద్ద ఎత్తున 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు మొత్తం లగ్జరీ సంబంధించిన ఫ్లాట్స్ అని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఈ పర్మిషన్ రాగానే వీడేం చేస్తాడు? కంప్లీట్గా ముందే డిస్కౌంట్ సేల్స్ పెడతాడు. ముందే సేల్స్ పెట్టేసి అందులో సగం దాదాపు 20-25% రాగానే కథ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇక వర్క్ స్టార్ట్ చేసేసి సంవత్సరం 2 సంవత్సరాలు మొత్తం కంప్లీట్, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేస్తాడు. ఈలోపు ఈ చుట్టుపక్కల రోడ్లు ఉండవు, ఆ చుట్టుపక్కల డ్రైనేజ్ ఉండదు, ట్రాఫిక్ ఉండదు, వాటర్ ఉండదు, ట్రాఫిక్ జామ్ తోటి ఇబ్బందులు పడుతూనే ఉంటారు. సో మీరు గచ్చిబౌలి తీసుకోండి, నానక్రామ్ కూడా తీసుకోండి, ఆ కొల్లూరు తీసుకోండి, తెల్లాపూర్ తీసుకోండి, ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ట్రాఫిక్ జామ్ తోటి జనాలు విలవిల్లాడుతున్నారు. ఈరోజు రోడ్లు సరిగా లేక విలవిల్లాడుతూ ఉన్నారు, వాటర్ ఫెసిలిటీ లేక విలవిల్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఒక్కొక్క ఫ్లాట్ ఏమన్నా చిన్నగా ఉంటుందా అంటే ఒక్కొక్కటి 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు, 4 కోట్ల రూపాయలు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. వాడు 2 కోట్లు 3 కోట్లు పెట్టి అంత పెద్ద ఎత్తున గేటెడ్ కమిటీలో తీసుకుంటే వాడు ఏమన్నా లగ్జరీగా ఉంటుండ అంటే ఏమీ లేదు. వాడు అసలు ఒకసారి ఆ గేటెడ్ కమిటీ ఎంటర్ అయిన తర్వాత పార్క్ చేయడానికి 1/2 గంట, పోవడానికి 1/2 గంట, మళ్ళీ రావడానికి 1/2 గంట, బయటికి రావడానికి 1/2 గంట, అంటే గంటన్నర సేపు ఈ హై రైజ్ బిల్డింగ్లలో పోవడానికి రావడానికి అవుతుంది. ఇంత టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. దీనికి ఎన్ని ప్రధాన కారణం ఏంది? ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళు ఏమంటా ఉన్నారు? మేము హైదరాబాద్ విశ్వనగరం చేసినాం కదా, మేము హైదరాబాద్ డెవలప్ చేసినాం కదా అంటున్నారు. ఏమి లేదు. ఈ 60 అంతస్తుల బిల్డింగ్కు పర్మిషన్ ఇచ్చి దీని విశ్వనగరం అంటే ఎట్లా? 60 అంతస్తుల బిల్డింగ్కు మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు దానికి తగినటువంటి ఫెసిలిటీస్ కల్పించిరా ప్రభుత్వ పరంగా? హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ ఆ విధంగా చేసిందా? ఒక్కసారి మీరు చూసుకోండి. ఏ గేటెడ్ కమిటీ దగ్గర ఎన్ని ఫీజులు చూసుకోండి. ఏమీ లేదు. కొన్ని వాళ్ళకు నచ్చిన దగ్గర మై హోమ్ రామేశ్వరం కట్టినకో వాళ్ళ చుట్టుపక్కల మొత్తం రోడ్లు వేయాలి, వేరేటోడు అయితే అవసరం లేదు. ఇక
ఇంత దుర్మార్గంగా ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక డెవలప్మెంట్ విషయంలో నెక్స్ట్ 50 years ఫీజిబిలిటీ ఉంటుందా, నెక్స్ట్ 50 years ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ 50 years ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంటుందా, నెక్స్ట్ 50 yearsకి తర్వాత జరిగే పరిణామాలకి ఇప్పటి నుంచి రోడ్లు ఎట్లా వేయాలి, ఎన్ని ఫీట్ల రోడ్లు వేయాలి, ఇవి కదా అసలు విషయాలు. అవేమి అవసరం లేదు మనకి. వాడు కమిషన్లు ఇచ్చిండా దొబ్బి తిందామా ఇదే ఉంటుంది తప్ప వేరే ఏముండదండి ఇక్కడ. ప్రభుత్వాలు భవిష్యత్తును ఆలోచించి పరిపాలన చేయాలి. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ అధినేతలు ఏం చేస్తున్నారు, డబ్బుల కోసం మాత్రమే పనిచేస్తున్నాయి. గిది పరిస్థితి. దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడే నిజమైన నాయకుడు. సో డబ్బుల కోసం పనిచేసే నాయకుడు కాదు. ఇది 100% గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి 50 నుంచి 60 అంతస్తుల భవనాల నిర్మాణాలు, కుప్పలు తెప్పలుగా అనుమతులు ఇస్తున్నటువంటి అధికారులు, ఈ అధికారులు కాదు అధికారుల పైన ఒత్తిడి చేస్తున్నటువంటి పాలకులు. 100% ఇది కరెక్ట్. సో ఏ 10 అంతస్తుల తర్వాత ఏ బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా ఖచ్చితంగా సీఎంఓ పర్మిషన్ లేకుండా, సీఎంఓ అనుమతి లేకుండా పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఇది 100% కరెక్టు. 2024లో జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలో 124 బిల్డింగ్ పర్మిషన్, 2025లో 193కు చేరినటువంటి అనుమతులు. ఆ మేరకు మౌలిక సదుపాయాలు కరువు, ఆయా ఏరియాలో ట్రాఫిక్, వాటర్, డ్రైన్ కష్టాలు, హెల్త్ ఎమర్జెన్సీలో అంబులెన్స్ రావాలన్నా గంట సమయం. చూడండి, హెల్త్ ఎమర్జెన్సీలో అంబులెన్స్ రావాలన్నా గంట సమయం. అగ్ని ప్రమాదాలు జరిగితే అంత ఎత్తుకు వాటర్ చిమ్మే పరిస్థితి లేదంటున్న ఫైర్ డిపార్ట్మెంట్. నలుదిక్కుల విస్తరణకు అవకాశం ఉన్న నగరంలో హైరేజ్ బిల్డింగ్ల అవసరమే లేదంటున్న ఎక్స్పర్ట్స్. గుడ్డిగా అనుమతులు ఇస్తే మున్ముందు మరిన్ని కష్టాలు తప్పని వార్నింగ్. ఇది పాలకులు చేసేటువంటి పరిస్థితి. అరే కనీసం 60 అంతస్తుల వరకు, ఒక 60 అంతస్తు 50 అంతస్తులో ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే, ఒకవేళ అగ్నికి సంబంధించినటువంటి అవి అంబులెన్స్లు వస్తే అవి చిమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా, అక్కడ దాకా పోయే పరిస్థితి ఉంటుందా? ఆ టెక్నాలజీ లేనప్పుడు మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? అన్నీ ఆలోచించాలి కదా, ఆలోచించరు. మీకు ఏంటంటే డబ్బులు ముఖ్యం, భవిష్యత్తు అవసరం లేదు. ఇంత దుర్మార్గులు ఈ తెలంగాణ ఎట్లా దోచుకుంటారో ఒకసారి చూడండి. చారిత్రక హైదరాబాద్ నగరం క్రమంగా హైరేజ్ సిటీగా మారుతున్నది. రెసిడెన్షియల్ జోన్లను ఆకాశాన్నంటే బిల్డింగ్ల సంఖ్య ఏటా పెరిగిపోతున్నది. ఓఆర్ఆర్ పరిధిలో 20 ఫ్లోర్లకు మించినటువంటి సుమారు 1800 హైరేజ్ బిల్డింగ్లు ఉండగా, ఇటీవల 50 నుంచి 60 అంతస్తుల ఆకాశ హర్మ్యాలు ఇబ్బడిగా వెలుస్తున్నాయి. 2024లో జిహెచ్ఎంసీ పరిధిలో 69, హెచ్ఎండిఏ పరిధిలో 55 హైరేజ్ బిల్డింగ్లు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు 2025లో చూడండి ఏకంగా 193 బిల్డింగ్లకు కొత్తగా అనుమతులు ఇచ్చారు. ఇలా ఇష్టారాజ్యంగా హైరేజ్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇస్తున్నటువంటి అధికారులు వాటి వల్ల తలెత్తేటువంటి పరిణామాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక హైరేజ్ బిల్డింగ్ లో ఉండే జనాభా ఒక మేజర్ గ్రామ పంచాయతీ లేదంటే ఒక చిన్న సైజు పట్టణ జనాభాతో దాదాపు సమానంగా ఉంటున్నది. 30 అంతస్తులకు మించి ఉన్న భవంతిలో 2000 నుంచి 5000 మందికి పైగా నివసిస్తుంటారు, అంటే కుటుంబాలు. చూడండి, ఒక చోట ఇంత జనాభా ఉన్నప్పుడు ఆ ఒత్తిడి తట్టుకునేలా విశాలమైనటువంటి రోడ్లు, వాటరు, డ్రైనేజ్ సిస్టము, పవరు, హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలి. కానీ ఆ స్థాయి మౌలిక సతులు ఉన్నాయా అనేది పట్టించుకోకుండా అనుమతులు ఇస్తుండడంతో ఇప్పటికే చాలా చోట్ల కష్టాలు తీవ్రమయ్యాయి. పీక్ టైంలో రోడ్లపైకి ట్రాఫిక్ పెరిగిపోతున్నది. ఉదయం పూట నీటి కట్టకట్ట తప్పట్లేదు. ఎండాకాలం గ్రౌండ్ వాటర్ అడుగంటి నిత్యం 100ల కొద్ది ట్యాంకర్లు తెప్పించాల్సి వస్తున్నది. ఇందుకు ప్రతి నెల లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక డ్రైనేజ్ల డ్రైనేజ్ పూడుకపోయి ప్లాట్లో దుర్వాసన రావడం పరిపాటిగా మారింది. హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తితే కనీసం అంబులెన్స్ రావాలన్నా గంటకు పైగా సమయం పడుతున్నది. దీంతో కోట్లు పోసి హైడ్రేజ్ బిల్డింగ్లు, ప్లాట్లు కొంటున్న జనం ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. అర్థమైంది కదా? హెల్త్ విషయంలో, డ్రైనేజ్ విషయంలో, వాటర్ విషయంలో, లేకపోతే అగ్ని ప్రమాదాలు జరిగే విషయంలో, రోడ్ల విషయంలో, ట్రాఫిక్ విషయంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయో అన్ని రకాల ఇబ్బందులు హైరేజ్ బిల్డింగ్ల వల్ల ఉన్నాయి. సో హైరేజ్ బిల్డింగ్లలో ఈరోజు ప్లాట్లు కొందాం అనుకున్న వాళ్ళు ఇక మీరు ఆలోచించుకోండి, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అసలు ఇదంతా కూడా గతంలో కేటీఆర్, కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసే దోచుకు తింటున్నారు, దొబ్బి తింటా ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇక నీతులు, నిస్సూక్తులు.